ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 10వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుతాను. నిర్గమాకాండం 3, 10వ వచనం నుంచి. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని నేను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. నేను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు అనెను. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేం చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామం. నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను ప్రోగు చేసి, మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమైట్లను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, ఫెరజ్జీయులు, హెవ్వీయులు, యెబూసీయులున్న దేశమునకు మిమ్మల్ని రప్పించేదనని సెలవిచ్చేదనని వారితో చెప్పు. వారు నీ మాట విందురు గనుక నీవు ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి, నీవును ఇశ్రాయేలీయుల పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతని చూచి, హెబ్రీయుల దేవుడని యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను. నిన్ను ఫరో యొద్దకు పంపిస్తాను రా అని ప్రభు మోషేని పిలుస్తూ ఉన్నారు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవాలి అని ప్రభు చెబుతూ ఉన్నారు. 40 సంవత్సరాల క్రితమే మోషేకు ఈ అభిప్రాయం ఉండేది, కానీ అప్పుడు దేవుడు పిలిచినట్లు లేదు. ఒకవేళ సొంత ఆలోచన ప్రకారం ఆలోచించి అనుకున్నాడేమో అప్పట్లో. అందుకే మిద్యానుకు పారిపోవాల్సి వచ్చింది. నేటి దినాల్లో దేవుని సేవ నిమిత్తం మన హృదయంలో ఎంత ప్రేరేపణ ఉన్నా దేవుడు ప్రత్యేకంగా మనల్ని పిలిచే వరకు ఓపిక కలిగి ఉండాలి. మనంతట మనమే మన స్వశక్తి చేత ప్రభు పనికి వస్తే అది ప్రయోజనకరంగా ఉండదు. కాబట్టి మనం దైవ చిత్తాన్ని గుర్తించాలి. అయితే ఇప్పుడు దేవుడే మోషేను స్వయంగా పిలుస్తూ ఉన్నారు. దేవుడే మోషేను స్వయంగా తన పని కొరకు పిలుస్తూ ఉన్నారు. దేవుని సేవకులు
దేవుని పిలుపు మేరకు సేవ చేయాలి. నీ మనసులో ఎంత ప్రభు పని చేయాలనే ఆలోచన ఉన్నా, ప్రభు నిన్ను దర్శించి నిన్ను ప్రభు పని కొరకు పిలిచినప్పుడు నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు పిలిచారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం నుంచి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడు. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పులు చేతపట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన, నీ దోషము తొలగిపోయినను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లను. ప్రభు యెషయాను పిలిచారు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఇర్మియాను ప్రభు పిలిచినట్టు మనం చదువుతాం. 4వ వచనం నుంచి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమేలాగా సెలవిచ్చిన. ఇర్మియా 1:4, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 13:1 నుంచి, అంతియోక్యలో ఉన్న సంఘములో బర్నబా, నీగెర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అని హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలు, బోధకులు ఉండేవి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. పౌలు, బర్నబా వీళ్ళిద్దరిని ప్రభు పిలిచారు. ఇంకా మత్తయి సువార్తలు మనం చూస్తే ప్రభు తన శిష్యుల్ని పిలిచారు. ప్రభు తన శిష్యుల్ని పిలిచారు. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4:18 నుంచి, యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అనే 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనిచుండగా చూచి వారిని పిలిచారు. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. దేవుడు పిలిచే పిలుపు వాళ్ళందరూ చక్కగా గ్రహించుకున్నారు. దేవుని పిలుపు లేకుండా సేవలోకి వస్తే సేవ అంత ఫలభరితంగా ఉండదు, నష్టాన్ని అనుభవిస్తాం. ఈ దినాల్లో చాలామంది
ఈ దినాల్లో చాలామంది రకరకాలుగా సేవలోకి వస్తున్నారు. ఏ ఉద్యోగం దొరక్క కొంతమంది సేవలోకి వస్తారు. కొంతమంది మెప్పు కొరకు సేవలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది నెలకు మీకు ఇంత జీతం ఇస్తాం రండి అంటే అలాగా సేవకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇది చాలా విచారకరం. ఇలా రావడం దేవునికి అవమానం. ఆయన మీద ఆధారపడకుండా మనుషుల మీద, డబ్బు మీద, సంస్థల మీద ఆధారపడితే అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తాన్ని మనం గుర్తించి దేవుని సేవలోకి మనం రావాలి. మనుషుల్ని సంతోషపెట్టేటట్లు మనుషుల కొరకు, ధనం కొరకు కాదు మనం సేవ చేయాల్సి. హెబ్రీ పత్రికలో అంటాడు కదా 12వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనం 28-29 వచనాలు. అందువలన మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉన్నాం. ఈ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం అంటాడు. వినయ భయభక్తులతో దేవునికి ఇష్టమైన సేవ చేయాలి, ప్రీతికరమైన సేవ. కొన్నిసార్లు ప్రభు పిలుస్తారు, కానీ మన పరీక్ష కొరకు కొన్నిసార్లు ప్రభు పిలిచిన కొన్నిసార్లు ఫలితం ఉండదు. అయితే దేవుడు మనల్ని కోరుకున్న సంగతి, మనల్ని పిలిచిన సంగతి మనసుకు తెచ్చుకొని మనం పనిచేయాలి. ఒకవేళ దేవుడు నిన్ను సేవకు పిలుస్తూ ఉంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు మౌనంగా ఉండలేవు. ప్రభు నేను పిలిచి తన పని కొరకు ఏర్పాటు చేసుకుంటే, నువ్వు దేవుని పని చేయకపోతే ఒకవేళ దేవుడు కొడతాడేమో అని భయం ఉంటుంది. సేవా సంబంధమైన భారం వల్ల అనేకసార్లు కృంగిపోతారు, నిద్ర పట్టకపోవచ్చు. ఆ భారం వలన అనేకసార్లు అలాంటి వాళ్ళు ప్రభు యొద్ద కృంగి ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి అనుభవాలు కలిగి దేవుడు నేను పిలిచాడు అనేటువంటి పిలుపును గుర్తించుకుని ఒక సేవకుడు ధైర్యంగా ప్రభు పనిలో ముందుకు సాగిపోవడం అనేది చాలా మంచిది. అయితే ఇక్కడ దేవుడు మోషేని పిలుస్తూ ఉన్నారు. ఒకసారి దేవుడు పిలవకుండానే వచ్చాడు, కానీ ఇప్పుడు దేవుడు పిలిచినా సరే ఇప్పుడు సాకులు చెప్తున్నాడు. మోషే చెప్పిన సాకులు చూడండి, 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని ప్రభుత్వం అంటున్నాడు. ఎంతటి వాడను. కాబట్టి గమనించండి, ఎంతటి వాడను అంటున్నాడు. ఎంతటి వాడను. ఇక్కడ నేను ఎంతటి వాడను అంటున్నాడు. ఫరో యొద్దకు నేను వెళ్ళడానికి, ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి నేను ఎంతటి వాడను అంటున్నాడు. ఒక విధంగా చూస్తే మోషే కంటే ఎక్కువైన వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా మోషే కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జగటమను పనిలో మునిగిపోయారు. కానీ మోషే అయితే రాజనగర్లో ఉండి ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించినవాడు. మాటల యందు, కార్యముల యందు ప్రవీణుడై ఉన్నాడు. మాటల యందు, కార్యముల యందు ప్రవీణుడు అనమాట. అందుకే దేవుడు అతను రాజనగర్లో పెంచాడు. ఆత్మీయతలు కూడా మోషే గొప్పవాడని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఐగుప్తు ధనం అంతటిని ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకోవడాన్ని
ఆ మహాఘనతను, ఐగుప్తు దేశపు పాప భోగాన్ని అనుభవించకుండా అవన్నీ విడిచిపెట్టి ఇవన్నీ అశాశ్వతమైనవి, ఇవన్నీ ఇహలోక సంబంధమైనవి అని వాటిని తృణీకరించి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఒప్పుకొని వచ్చాడంటే ఇది త్యాగంతో కూడినటువంటి జీవితం అనమాట. ఆ దినాల్లో దేవుని కొరకు ఉపయోగపడేవాళ్ళు మోషే లాంటి వాళ్ళు మరొకళ్ళు లేరని మనం చెప్పచ్చు. అలాంటి మోషే నేను ఎంతటి వాడను అంటున్నాడు. ఇంకా ఫరోకి మోషే భయపడక్కర్లేదు. ఎందుకంటే ఒకప్పుడు హెబ్రీలకు పుట్టిన మగపిల్లలందరినీ నదిలో పారేయాలని రాజు శాసనం చేసినప్పుడు అదే హెబ్రీయుడైనటువంటి మోషే ఆ రాజుగారింట్లోనే పెంచబడిన సంగతి మోషేకి అనుభవపూర్వకంగా తెలుసు. ఒకవేళ 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తున్నాడు కాబట్టి సకల విద్యలో ఉన్నటువంటి గొప్పతనం కాస్త తగ్గిందేమో. అయినా సరే మోషే సాకు చెప్పాల్సిన పని లేదు. మోషే సాహసం చేయాలి కానీ మోషే తప్పించుకోవడానికి ఏమంటున్నాడు? నేను ఎంతటి వాడను అంటున్నాడు. బైబిల్లో కొందరు ఇలాగే జవాబిచ్చారు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. 6:15. అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పాను. ఇక్కడ గిద్యోను జవాబిస్తున్నాడు. ఏ సహాయం చేత నేను జయించగలను? నేను అల్పుణ్ణి కదా, నా గోత్రం ఎన్నికలేనిది కదా అంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తే సౌలు దాగుచున్నాడు, సామాన్లో దాగుచున్నాడు. సౌలు కూడా సమూయేలుతో ఇలాగే చెప్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 9:21. 9:21. అందుకు సౌలు, నేను బెన్యామీయుడను కానా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారిలో అల్పులు కారా? నాతో ఇలాగ ఎందుకు పలుకుచున్నావని. ఇలాంటి సాకులు దేవుని దగ్గర పనికిరావు. ఈ దినాల్లో దేవుడు తన పనికి మనల్ని పిలుస్తూ ఉంటే ఎలాంటి సాకులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దైవ గ్రంథంలో తృణీకరించబడిన వారిని దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నట్టు మనం చూస్తాం. చేపలు పట్టేటువంటి పామరుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని తన రాజ్య స్థాపకులుగా, రాజ్య వ్యాపకులుగా చేసి ఉన్నాడు. వాళ్ళని చూసి ప్రభుత్వ నాయకులు, ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులే వణికిపోయారు. దావీదు చిన్నవాడే, కానీ గొప్పవాడైనటువంటి గొల్యాతును హతమార్చాడు. సంసోను చేతిలో ఉన్నటువంటి ఆయుధం గాడిద పచ్చి దవడ ఎముకే, కానీ దాని చేత దేవుడు అతనికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. షమ్గారు అనేటువంటి న్యాయాధిపతి అతని చేతిలో ఉన్న మునికోల కర్రతో అనేక మంది శత్రువులను హతము చేశాడు. చేతిలో ఉన్న మునికోల కర్ర అతనికి విజయం ఇవ్వడానికి కారణమైంది. మోషే చేతిలో ఉన్నటువంటి గొర్రెలు కాసుకునేటువంటి కర్ర గొప్ప అద్భుతాలు ఐగుప్తు దేశంలో చేయడానికి కారణమైంది. ఇంత గొప్ప దేవుడు తన పనికి పిలుస్తూ ఉంటే మోషే తన అసమర్థత వైపు చూసి నేను ఎంతటి వాడును అని సాకులు చెప్తున్నాడు.
ప్రభు మనల్ని తన పనికి పిలిస్తే మనం మనకున్నటువంటి అసమర్థత వైపు చూడకూడదండి. మనల్ని పిలిచిన గొప్పవాని తట్టు మనం చూడాలి. చాలాసార్లు మనం మనల్ని పిలిచినటువంటి గొప్ప దేవుణ్ణి గురి తప్పి మనలో ఉన్న లోపాలని చూస్తూ ఉంటాం. మోషే చెబుతున్న సాకులన్నిటికీ ప్రభు చక్కగా జవాబిస్తూ ఉన్నాడు. అసలు యాక్చువల్గా దేవుడు ప్రశ్నిస్తే ఏ మనిషి కూడా ఆయన ఎదుటి జవాబు ఇవ్వలేరు. యోబు గారు అంటాడు, యోబు గ్రంథం 9వ అధ్యాయం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 1-2 మొదటి వచనం నుంచి. అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును, వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనా వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయన వేసిన ప్రశ్నలు ఒక్కదానికి కూడా మనం జవాబు ఇవ్వలేం. దేవుడైతే మనకు చక్కటి జవాబులు ఇవ్వగలడు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినముల్లో శాస్త్రులు పరిచయలు వేసినటువంటి చిక్కు ప్రశ్నలకు ఆయన చక్కగా జవాబిచ్చి వాళ్ళ నోళ్ళు ఆయన మూయించారు. వాళ్ళ నోళ్ళు ఆయన మూయించారు. మత్తయి సువార్త 22:15 నుంచి. అప్పుడు పరిచయలు వెళ్ళి మాటల్లో ఆయన చిక్కుపరచాలని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నీవు సత్యవంతుడు ఉండి దేవుని మార్గం సత్యముగా బోధించున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవని, మొహమాటం లేనివాడని ఎరుగుదుము. నీకేమి తోచున్నది? కైసరుకు పన్నిచ్చడం న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపారు. యేసు వారి చెడుతనం మెరిగి, వేషధారులారా, నన్ను ఎందుకు శోధించుచున్నారు? పన్ను రోగి ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన వద్దకు ఒక ధ్యానారమును తెచ్చారు. అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరు అనిరి. అందుకని అలాగైతే కైసరువి కైసరుకు, దేవునికి చెల్లించడని వారితో చెప్పారు. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మోషే చెప్తున్న సాకుకి దేవుడిచ్చిన చక్కటి జవాబు ఏంటో తెలుసా? 12వ వచనంలో ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును. నిశ్చయముగా నేను నీకు తోడైంది. దేవుడు తోడుగా ఉన్నప్పుడు అంతకు మించిన ఆదరణ, సహాయం ఇంకెక్కడా దొరకదు. దేవుడు తోడై ఉంటే మనకెన్నో మేళ్ళు కలుగుతాయి. దేవుడు తోడై ఉండడం వలన అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. ఆనాడు దానియేలుకు దేవుడు తోడై ఉన్నందువల్ల సింహముల నోళ్ళు మూయించబడ్డాయి. షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని అగ్ని వాళ్ళని ఏమి చేయలేకపోయింది. సముద్రం మీద వచ్చినటువంటి తుఫాను ఆనాడు శిష్యుల్ని ముంచివేయలేకపోయింది. ఇలా ఎన్నో చూడగలం. కాబట్టి దేవుడు మోషేతో నేను నీకు తోడయ్యుందును అని చెప్తున్నారు. ఈ ప్రజలందరినీ ఇదిగో ఈ పర్వతం మీదకి నీవు తీసుకొస్తావు, ఈ పర్వతం మీద మీరు దేవుని సేవిస్తారు అని చెప్తున్నారు. కనుక మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ప్రభు తోడై ఉంటే చాలు, అది నిత్యము మనకు మేలు. కాబట్టి ప్రభు తోడ్పాటు కలిగి ఆయన భక్తి మార్గంలో మనం ముందుకు కొనసాగాలి. మోషే చెప్పిన రెండవ సాకు 13వ వచనం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని దేవుని అడిగాను.
దేవుని పేరు విషయమే సంకోచించుటాం చూస్తున్నాం. చాలా కాలంగా వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉండిపోయారు. వాళ్ళు ఇంకా అనేకమైనటువంటి శ్రమలు పడతా ఉన్నారు. క్రమక్రమంగా దేవుని యొక్క పని కాకుండా దేవుణ్ణి, ఆయన నామాన్ని కూడా మర్చిపోయి ఉండొచ్చు. వాళ్ళకు కలిగినటువంటి బాధ వల్ల వాళ్ళు విసిగిపోయి దేవుని మర్చిపోయారేమో. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ పితరుల దేవుడిని యెహోవా నన్ను పంపెను అని నేను చెప్తాను. అయితే వాళ్ళు అడుగుతారు, ఏమనంటే ఆయన పేరేంటి అని అడుగుతారు. అందుకు నేనేం చెప్పాలి అని మోషే అడుగుతున్నాడు. నిజమే, దేవుని పేరు మనకు తెలిసి ఉండాలి. ఆయన పేరు గ్రహింపయ్యే కొలది ఆయన నమ్మి ఆయన మీద ఆధారపడడానికి వీలు ఉండదు. అందుకే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం మనం చదివితే, ఆయన నెరిగిన వారు అని ఉంటుంది అక్కడ. దానియేలు గ్రంథం 11:32. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు తమ దేవుణ్ణి ఎరిగిన వారు. బైబిల్లో ఆయా రకాలుగా దేవుని పేర్లు చెప్పబడ్డాయి. చాలా విరివిగా, ఎక్కువగా దేవునికి అనేకమైన పేర్లు భక్తులు పెట్టడం మనం చూస్తాం. దేవుని పేర్లు అగోచరం, మనకు అందనవి. ఆయన గుణలక్షణాలు కూడా మనకు తెలియవు. ఆయనలో ఉన్నది ఉన్నట్లు మనం గ్రహించినప్పుడు మనం ధైర్యంగా ముందుకు సాహసించి దేవుని పని చేయగలం. దేవుని పేర్లు ఎన్నో ఉన్నాయి. ఒకసారి మనం ఆరాధనకు చెప్పుకున్నాం. ఆయన పేర్లు హెబ్రీ భాషలో ఏమని పిలుస్తారు? ఆయన పేర్ల గురించి మనం చెప్పుకున్నాం. ఆయన పేర్లో ఉన్న గొప్పతనాన్ని మనం గ్రహించినప్పుడు ఆయన గుణగణాలు బయలుపడతాయి. ఆయన పేర్లు ఆయన గుణగణాలను బయలుపరుస్తాయి. ఈనాడు అంత్య దినాల్లో ఇప్పుడు ప్రభు మనకు యేసుక్రీస్తు అనే నామాన్ని బయలుపరిచారు. యేసుక్రీస్తు అనే నామాన్ని బయలుపరిచారు. ఆ పేర్లలో ఉన్నటువంటి ఆయన నామంలో ఉన్నటువంటి వాటి అర్థాలను మనం గ్రహించుకుంటే మన హృదయం ఆనందంతో పొంగిపోద్ది. ప్రభు నామాలు ఎన్నో ఉన్నాయి. ప్రార్థన ఆలకించేవాడా, సర్వశరీరులు నీ దగ్గరికి వస్తారంటాడు భక్తుడు. అంటే ప్రార్థన ఆలకించేవాడు, సర్వాధిపతి, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, సర్వకాలం ఉండేవాడు, ఆది అంతము లేనివాడు, అల్ఫా ఒమేగా, మొదటివాడు, కనపడేవాడు, జీవించేవాడు, మనకు సహాయం చేసేవాడు. ఎన్నో ఆయన పేర్లలో ఉన్నటువంటి అర్థాలు ఎన్నో. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ఉన్నతుడో, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏమి చేయగలడో, ఆయన పేరులో ఉన్నటువంటి అర్థాలను మనం గ్రహించినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుని ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారంటాడు. దేవుని నామాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని, దేవునికి ఉన్న గుణగణాలని, దేవుడు ఏమి చేయగలరో ఆ విషయాలన్నీ మనం గ్రహించుకున్నప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మనం సంతోషంతో నిండిపోతాం. దేవుని గొప్పతనాన్ని గ్రహించుకుని ఆయన మీద పూర్తిగా మనం ఆధారపడతాం. ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు ఉంటాయి.
మొదటి అధ్యాయం 4వ వచనం చూడండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పురా అనేది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు. 4వ అధ్యాయం 8వ వచనం. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలను దోపుద్రములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకున్నాను. 504 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవే. నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలో మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజకులు గాను చేసేది కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటి పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వారికి గొర్రెపిల్లకు స్తోత్రమును, ఘనత, మహిమ, ప్రభావం యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. కాబట్టి గమనించండి, ప్రభు గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. కొలస్సీ పత్రిక 1:17లో, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అనే శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. హెబ్రీ పత్రిక 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములు ఒకటే రీతిగా. ఇంకా మనం దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటామో ఆయనకి పూర్తిగా లోబడతాం. ఆయన ఎరిగి ఉంటే మనం గొప్ప పనులు చేయడానికి కూడా వెనకాడు. ఇంకా మనం చూస్తే మోషే 4వ వచనంలో ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? పేరు అడుగుతున్నాడు. దానికి దేవుడు చక్కగా జవాబిచ్చాడు. ఆయన అన్ని కాలంలో ఉండేవాడు, యెహోవా. 14వ వచనంలో ఏమనుంది? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునని వాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. అన్ని కాలంలో ఉన్నవాడు. ఆయన పేరుకి అర్థం ఏంటి? దేవుడు చక్కగా జవాబిస్తున్నాడు. ఆయన అన్ని కాలాల్లో ఉన్నవాడు, అన్ని స్థలాల్లో ఉన్నవాడు. మీ పితరుల దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇదే జ్ఞాపకార్థ నామం అంటున్నాడు. అంటే యెహోవా అంటే శాశ్వతుడైనటువంటి దేవుడు అని అర్థం. యెహోవా అనే మాటలో విమోచనకర్త, రక్షణకర్త ఇవన్నీ ఉంటాయి యెహోవా అనే పేర్లు, యెహోవా అనేటువంటి మాటలు. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు ప్రభు కూడా విమోచకుడు, రక్షకుడు, కాపరి. కాబట్టి ఆనాడు మోషేతో మాట్లాడింది యేసుక్రీస్తు అని మనం చెప్పవచ్చు. ఇంకా ఆయన ఫరో యొద్దకు వెళ్ళాల్సినటువంటి క్రమాన్ని కూడా చెప్తున్నారు. ఫరో యొద్దకు వెళ్ళవలసినటువంటి క్రమాన్ని కూడా ఆయన చెప్తున్నారు. ఏమన్నారు ఆయన? 16వ వచనం. నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షం ఎట్లా అన్నాడు? నేను మిమ్మను ఐగుప్తులో మీకు సంబంధించిన దాన్ని నిశ్చయంగా చూశాను. ఐగుప్తు బాధల నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని రప్పిస్తాను అని నాతో చెప్పారు అని నీవు వాళ్ళతో చెప్పాలి. పెద్దలను పోగు చేసి వాళ్ళతో ఈ సంగతులన్నీ చెప్పు అంటున్నారు. అప్పుడు వాళ్ళతో కలిసి, పెద్దలతో పాటు కలిసి ఫరో వద్దకు వెళ్ళమన్నాడు. అదే కదా 18వ వచనంలో, వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు దగ్గరకు వెళ్ళి
అతను చూచి, హెబ్రీయుల దేవుడిని యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు గనుక మేము అరణ్యానికి వెళతాం, మా దేవుడిని యెహోవాకు బలి అర్పిస్తామని చెప్పమని చెప్తున్నాడు. ఇక్కడ మోషే పెద్దలందరినీ పోగు చేయాలి అంటున్నాడు. ఇది మంచి క్రమం. దైవ కార్యాలన్నీ కూడా మనమందరం కలిసి చేయడం ప్రయోజనకరం. మోషే ఆ మాటను అనుసరించి చేశాడు. 4వ అధ్యాయం 29వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. 4:29. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేశారు అని ఉంటుంది. దేవుడు చెప్పిన మాటలను అనుసరించినటువంటి వాడు. ఫరోతో ఏం చెప్పాలో కూడా 18వ వచనంలో ప్రభువే చెప్తున్నారు. ఆయన చెప్పినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, మా దేవునికి బలి అర్పించుటకు మేము అరణ్యానికి వెళ్ళాలి. మా దేవునికి బలి అర్పించుట. ఇక్కడ బలి చాలా ప్రాముఖ్యమైనది. బలి జరగకపోతే మానవునికి విముక్తి లేదు. కాబట్టి మనం ఎవరితో మాట్లాడినా సువార్త చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు బలి అయిపోయిన దాని గురించి మనం మాట్లాడాలి. యేసు ప్రభు ఎవరికైనా మనం ప్రభుని గురించి మనం చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు బలి అయిపోయిన దాని గురించి మనం చెప్పాలి. అందుకే పౌలు గారు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందనని నిశ్చయించుకుంటుని. సిలువ వేయబడిన యేసుక్రీస్తును గూర్చి మాట్లాడతారు పౌలు గారు. ఇంకా మనం చూస్తే 19వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూస్తే, అద్భుతాలు చేసి సర్వ సమృద్ధితో నేను ఇశ్రాయేలుని విడిపిస్తాను అని చెప్పారు. 19వ వచనం మనం చూస్తే 19 నుంచి, ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుదును, కానీ నేను నా చేయి చాపి ఐగుప్తుల మధ్య నేను చేయదలిచి ఉన్న నా అద్భుతాలన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేస్తాను. అటు తర్వాత మిమ్మల్ని అతను పంపించేస్తాడు. ఈ జనుల మీద ఐగుప్తుల కటాక్షం కలిగేటట్లు నేను చేస్తాను. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతితో వెళ్ళరు. ప్రతి స్త్రీ తన పొరుగు అని తన ఇంటి ఉండి దాన్ని వెండి బంగారు నగలు వస్త్రాలను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకుంటారు అని చెప్పాడు. ఐగుప్తురాజు మహాబలంతో వచ్చి మిమ్మల్ని పోనీయడు అని చెప్తున్నాడు. దేవుడు భవిష్యత్తును ఎరిగిన వాడు కాబట్టి ఆ సంగతులన్నీ ముందే చెప్తున్నారు ఆయన. కానీ దేవుడే వాళ్ళ మధ్యలో అనేకమైన అద్భుతాలు చేసి తన ప్రజలను ఐగుప్తుల నుండి తీసుకుని వస్తాను ఆ సంగతి కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదండి. ఎంత గొప్ప ఇరుకులోనైనా విశాలత ఇస్తాడు. ఎంత గడ్డు సమస్యనైనా సరిచేస్తాడు. తమ పిల్లలు ఎట్టి ఆపదలో ఉన్నట్టు సరే దేవుడు వారిని విడిపిస్తాడు. 21వ వచనంలో అంటారు ప్రభు, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసేదన్నట్టు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. వారు బయలుదేరి వచ్చేటప్పుడు కూడా సర్వ సమృద్ధి గల వారే వస్తువులను అడిగి తీసుకుని వస్తారు అని చదువుతున్నాం. వారు శత్రువులే, కానీ ఆ శత్రువులకే దేవుడు వారి మీద కటాక్షం కలిగిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన దేవుడు చెక్కుముక్కి రాతి బండ నుండి నీటిని ఓటలను పుట్టించగల దేవుడు. ఎలాంటి బండ మొండి హృదయాలైనా మార్చగల దేవుడు. కాబట్టి ఇలాంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా కృంగిపోకుండా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవునికి అప్పగించుకుంటే, ఆయన కార్యాలు చేస్తూ పోతే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలు ప్రభు ఇచ్చేటువంటి ఆదరణ, నిబ్బరం, నెమ్మది మనం పొందుకొని ఆయన మీద పూర్తిగా ఆధారపడి ఆయన బిడ్డలుగా మనం మన జీవితాల్లో ఆయన ఘనపరుస్తూ కొనసాగాలి. ఆయన పైన మనం ఆధారపడాలి. ఆయన మాటకు మనం విధేయత చూపాలి. ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి. అప్పుడు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కాబట్టి
జరగబోయే సంగతులను మోషేకు ముందే ప్రభు తెలియపరిచారు. కాబట్టి దేవుడు సమస్తం ఎరిగిన వాడు, ఆయన మనతో ఉన్నవాడు, ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కృంగిపోకుండా ప్రభు మీద ఆధారపడి ప్రభు మార్గంలో మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.